హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ బేసిన్ ఫ్రెండ్స్. ఈరోజు కొత్త వీడియోతో వచ్చేసాను అనమాట. సో ఆల్రెడీ మనం వీడియో పెడుతున్నాం కదా, ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ వచ్చి. సో ఈస్ట్ ఫేసింగ్ మనం ప్లాన్ అయితే ఒక వీడియో చేసాం. అలాగే బాత్రూమ్ లో పైపులు అనేది ఎలా రన్ చేసుకోవాలని కూడా వీడియో చేసాం మనం. అలాగే ఇప్పుడు వచ్చి మనకి గ్రౌండ్ వర్క్ అనమాట. బయట పక్క అవుట్ సైడ్ లైన్ లో అవుతాం కదా, గ్రౌండ్ వర్క్ అంతా కూడా మీకు మనకి స్మెల్ అనేది రాకుండా. చాలా చోట్ల ఏంటంటే శానిటరీ చేసినప్పుడు ఈ స్మెల్ అనేది అబ్జర్వ్ చేసుకోరు. ఏమవుతుందంటే ఓనర్ చాలా మంది శానిటరీ చేయించాం కానీ మాకు ఇంట్లో స్మెల్ వచ్చేస్తుందండి, బయట స్మెల్ వచ్చేస్తుంది అని కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. సో అలా రాకుండా మీకు ఈ వీడియోలో అనేది చాలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. కొంచెం లెంతీగా ఉంటుంది ఈ వీడియో. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అనమాట. సో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. గ్రౌండ్ వర్క్ అయితే చేసాము మనం, చూపిస్తాను మీకు. చూడండి, మనకి ఈ బిల్డింగ్ ఫౌండేషన్ అయితే పెద్ద హైట్ లేదు. బిల్డింగ్ లోకి లోన్కి కార్ వెళ్ళడం కోసం వీళ్ళు ఫౌండేషన్ అయితే కొంచెం మిడిల్గా వేసుకున్నారు అనమాట. సరిపడగా కార్ ఎక్కే విధానంగా వేసుకున్నారు వీళ్ళు. ఈ తూర్పు ఫేసింగ్ బిల్డింగ్కి మనకి ఎలా నడిపించాలనేది మీకు వీడియోలో వివరంగా చెప్తాను. సో దీంట్లో కూడా మనం బాత్రూమ్ అయితే ఎలాగ వాడామో సేమ్ అదే మనకి యూజీడీ పైపులు అనమాట. దీన్నే ఫోమ్ కోర్ పైప్ అని కూడా అంటారు. మన ఇక్కడ రెయిన్ వాటర్ వస్తుంది, నెక్స్ట్ పెట్టాలి. ఇది వచ్చి ఈశాన్యమూల పాయింట్ అండి. అది అంటే మనకి ఈ ఫ్లోరింగ్ మనకి మొత్తం కూడా వర్షం వాటర్, రెయిన్ వాటర్ అంతా కూడా, లేదా వీళ్ళు కడుక్కున్న బట్టలు ఏమైనా ఉతుక్కున్నా కానీ, ఇప్పుడు ఫంక్షన్ వచ్చినప్పుడు పంటలు కడుక్కున్నా కానీ ఇక్కడ పాయింట్ పీ డ్రాప్ వస్తుంది అనమాట. ఇక్కడ కంపల్సరీగా పీ డ్రాప్ ఇవ్వాలండి. దానికి కారణం అనేది మనకి సెప్టిక్ ట్యాంక్ అనేది లైన్ కలుస్తుంది. సో ఆ దృష్టిలో పెట్టుకొని మనం చేసుకోవాలి. గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కువ పీ డ్రాప్ ఇచ్చుకోవడం బెస్ట్ ఫ్రెండ్స్ మనం. సో ఇది మ్యాన్ హోల్ అనమాట. సో రాత్రి చీకటి పడిపోయింది, బాగా చీకటపడడం వల్ల దాన్ని సరి చేయాల్సి వస్తుంది. సో ఇది చూడండి, ఇది వచ్చి మనకి ఏంటంటే బాత్రూమ్ వేస్ట్ వాటర్ లైన్ అనమాట. ఇది వచ్చి మనకి రెయిన్ వాటర్. అక్కడ పీ డ్రాప్ వస్తుంది, అక్కడ కూడా పీ డ్రాప్ వస్తుంది. ఆ పీ డ్రాప్ నీళ్ళు పోస్తే కారిపోతుంది, పైలిపోయింది అనమాట. అందుకే రాత్రి తీసుకెళ్ళి మనం మాత్రం అయితే జరిగింది. ఇది మనకి ఏంటంటే బయటికి వెళ్ళే వాటర్, అక్కడి నుంచి మనకి కాలువ స్టార్ట్ అవుద్ది అనమాట. సో గుర్తుంచుకోండి, ఈ పైపు కన్నా ఈ పైపు కనీసం అంగుళం లేదా 2 అంగుళాలు డౌన్గా చూసుకోండి. ఆ పైప్ని నీళ్ళు మనకు ఫ్రీగా వెళ్ళిపోతాయి అనమాట. సో మన కింద అయితే కంపల్సరీ బెడ్ వేసుకోవాలి. చూడండి, మనం కంపల్సరీగా బెడ్ వేసి మనం దిమ్మలు కట్టుకొని పైప్ లైన్ నడిపించుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మన పైప్ లైన్ దిగం అన్నమాట. బాత్రూమ్ వేస్ట్ వాటర్. ఇది వచ్చి మనకి సెప్టిక్ ట్యాంక్ ఎక్సెస్ వాటర్ అనమాట. ఇది మనకి ఏంటంటే ఈ రెండు కలిసిపోయేది. సో మీకు ఓవర్ఫ్లో పైప్ అనేది చూపిస్తాను మీకు. చూడండి, మనం 4 టీకి అడుగు నుంచి అర్ధగజం దాకా మొక్క మనం కింద కాలు చెక్కించుకోవాలండి. దాని కప్లింగ్ వేయకూడదు, కాలు చెక్కించి గమ్ముతో తయారు చేసుకోవాలన్నమాట. దీని పని ఏంటంటే ఓన్లీ వాటర్ని బయటికి పంపిస్తుంది, అదే దీని పని. సో మనకి ఆ పైప్ కన్నా ఈ పైపు 2 అంగుళాలు చూసుకోవాలి, కనీసం 2 అంగుళాలు తగ్గకూడదు అనమాట. మన కాలువ పక్కనే ఉందనుకోండి 4 అంగుళాలు కూడా పెట్టుకోవచ్చు మనం. సో వాటర్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్పిరిట్ లెవెల్ని ఎక్కువ యూజ్ చేస్తే మనకి ఏంటంటే స్పీడ్గా పని అవుతుంది. సో ఇప్పుడు ఈ ట్యాంక్ బిల్ వస్తుంది కదా, మనకి ఫ్లోరింగ్ లెవెల్ అనేది మ్యానువల్ ఫినిషింగ్ అనేది ఈ బిల్ల పైన మామూలుగా ఈ సందంతా కూడా ఉత్తర సందంతా కూడా ఒండు ఫ్లోరింగే, అంటే సిమెంట్ ఫ్లోరింగ్ అనమాట. సో దాని మీద ఒక అంగుళం పడేలాగా మనల్ని టాప్ మేస్టర్ గారు చేయమన్నారు. దాన్ని బట్టి మనం లెవెల్ తీసుకోవాలి. ప్రస్తుతానికి మనం లెవెల్ వేసి చేసుకున్నామంటే మనకు ఆల్రెడీ బాత్రూమ్ పైపులు బయటకు వచ్చింది కదా, ఆ పైపు బట్టి తీసుకున్నాం. చూడండి, మీకు చామర్ ఎలా కలిపాను కూడా వివరంగా చెప్తాను. సో ఈ పైప్ ఉంది కదా, ఇది వచ్చి మనకి ఏంటంటే లోన 2 బాత్రూమ్ ఉంది కదా, అటాచ్డ్ బాత్రూమ్లు, ఫస్ట్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్. ఆ పైప్ అనమాట. ఆ పైప్ ఇప్పుడు కూడా స్ట్రైట్ గా ఉంచాలి, సాధ్యమంతవరకు ఎక్కువ కూడా బెండ్ వేయకూడదండి. సో ఈ 2 చూసారు కదా, ఇదేంటంటే ఫ్యూచర్ లో పైప్ అనమాట. సేమ్ పైన బాత్రూమ్ వస్తుంది. దానివల్ల మనం అంటే బాత్రూమ్ రిపేర్ చేసుకోవాలి రేపు పొద్దున, ఫ్యూచర్ లో కొట్టే పని లేకుండా అనమాట. సో ఇంకొక కలెక్షన్ పక్కన 2 ఉంది కదా, ఇది వచ్చి మనకి ఏంటంటే పక్కన బాత్రూమ్. ఈ బాత్రూమ్ లో ఫ్లోర్ ట్రాప్ అనమాట. సో ఇలాగ సింగిల్ బాత్రూమ్ మ్యాన్ హోల్ దగ్గర వచ్చినప్పుడు బెండ్ అయితే యూజ్ చేసుకోవచ్చు.
దీన్ని కుదిరితే స్ట్రైట్లో లేకుంటే స్ట్రైట్గా కూడా కలుపుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఏం కాదు, దీనికి ఒక బెండ్ అనేది బయట పడింది, మామూలుగా అయితే లోన పడింది. మనం స్ట్రైట్ లైన్ ఎక్కువ కూడా బెండ్ లైన్ యూజ్ చేయకూడదు, గుర్తుంచుకోండి. ఇది వచ్చి మనకి వేస్ట్ వాటర్ చాంబర్ అనమాట. మనకి ఏంటంటే టాయిలెట్ చాంబర్ చూడండి, అది కూడా మనకి ఫ్యూచర్లో మనకి బాత్రూమ్ వస్తుంది పైన కూడా, అది టాయిలెట్ సంబంధించిన పైప్ అనమాట. అది ఇప్పుడే మనం సెట్ చేసేసుకోవాలి. రేపొద్దున మనకి ఏమైనా పైప్ ఫ్లోర్ ఇలా చేశారనుకోండి ఆ బాత్రూమ్కి, దాంట్లో పైప్ కలిపేసుకోవడమే, కింద కొట్టే పని అయితే అవసరం ఉండదు. ఇది ఏంటంటే మనకి ఆ 2 బాత్రూమ్ పైప్ ఒకటేమో ఇండియన్ టాయిలెట్ ఉంది కదా మనకి అవుట్ సైడ్ బాత్రూమ్, దానికి సంబంధించింది. సో గుర్తుంచుకొని దీని ఆ 3 పైపులు కొన్నా కూడా వెళ్ళే పైపు అంగుళం నుంచి 2 అంగుళాల దాకా మీరు పళ్ళం పెట్టుకోవచ్చు. సో దీంట్లో వచ్చి 3 అంగుళాల దాకా వచ్చింది, ఎందుకంటే మనం లాంగ్ పైపులు డైరెక్ట్గా తీసుకొచ్చి బయట గ్రౌండ్ నుంచి కలుపుతున్నాం కాబట్టి ఆ గ్యాప్ ఉంటుంది. లోన ఇంట్లో ఫ్లోరింగ్కి బయట ఫ్లోరింగ్కి ఒక 4 అంగుళాల నుంచి 6 అంగుళాల దాకా డిఫరెన్స్ అయితే ఉంటుంది మనకి. ఇక్కడ ఖానా వదిలేం కదా, ఈ ఖానా ఏంటంటే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ వస్తుంది అనమాట. సో ఆ బోర్డు తిన్నంగా వాషింగ్ మిషన్ పాయింట్ వస్తుంది. ఈ వాషింగ్ మిషన్ సెప్టిక్ ట్యాంక్ దగ్గరగా ఉంది. సో ఈ గ్రౌండ్ లైన్లో కూడా ఖచ్చితంగా మనం పీ డ్రాప్ అయితే యూజ్ చేయాలండి. పీ డ్రాప్ని యూజ్ చేసుకొని ఆ గోడ వరకు ఇచ్చేసుకోండి. గోడ నుంచి 1 అంగుళం 2 అంగుళాలు గ్యాప్ ఇచ్చి పీ డ్రాప్ పెట్టేసుకుంటే దాంట్లో వాళ్ళు వాషింగ్ మిషన్ పాయింట్ అనేది పెట్టేసుకుంటారు అనమాట. పీ డ్రాప్ ఇచ్చి చిన్న పైప్ మొక్క పెట్టి దాని మీద ఈ ఓల్డ్ రూఫ్ ప్లాస్టింగ్ చేసినప్పుడు హోల్ ఉన్న జాలి పెట్టుకుంటారు, ఆ జాలిలో వాళ్ళు వాషింగ్ మిషన్ పైప్ అని పెట్టేసుకుంటారు అనమాట. ఇలాగ పక్కన మనకి వాషింగ్ మిషన్ పాయింట్లు వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇది అనుకున్నాం మనం. సో ఇది అంటే మార్చమన్నారు, బాత్రూమ్ దగ్గర పెట్టమన్నారు. అక్కడ దాన్ని తీసుకెళ్ళి బాత్రూమ్ దగ్గర తీసుకెళ్ళి మనం ఎలాగో బాత్రూంలో ఫ్లో ట్రాప్ ఉంది కదా దాంట్లో కలిపేస్తాం. ఒకవేళ మీకు పక్కనే వాషింగ్ మిషన్ పక్కన ఇలాగ పీ డ్రాప్ పెట్టి సో ఈ అంగుళాల పైపుని పీ డ్రాప్లో కలిపేసేయండి. సో మనకి కిచెన్ అని చెప్పాం కదా, ఆగ్నేయం వైపు కిచెన్ వైపు వచ్చి ఆగ్నేయం బిల్డింగ్ అవుట్ సైడ్ అయితే తిరిపాం మనం. చూడండి అక్కడ మొత్తం ఇది నాంగల్ యూజ్ చేస్తాం అనమాట. సో మనకి ఏంటంటే టూర్ ఫేసింగ్ బిల్డింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఇదే అనమాట. 1.5 తక్కువ పడతాయి. మనం మామూలుగా కలెక్షన్ బయట లాగాం కదా, దానికి 2.5 టీ వేసి దానికి రిడ్యూసర్ వేసాం, 4.5 రిడ్యూసర్ వేసి కింద నాంగ ఎల్వెండు మొత్తం ఫోమ్ కోర్ పైప్ అనమాట. చూడండి ఇక్కడ ఏంటంటే మనకి నైరుతి నుంచి ఆగ్నేయానికి ఫ్లోరింగ్ వాటర్ అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో పడిన వర్షం నీరే కానీ ఎప్పుడైనా వీళ్ళు కడుక్కున్నా కానీ ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ పాయింట్ ఇచ్చుకోవాలి. మనకి ఆగ్నేయంలో ఈ ఫ్లో ట్రాప్ అనేది పాయింట్ ఇచ్చుకోవాలి. ఇక్కడ కూడా మనం ఫ్రీ ట్రాప్ అయితే యూజ్ చేసాం. బయట పక్క లైన్ కలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ బిల్డింగ్కి కాలువలు లేవు, బయట కూడా మనం పైపే యూజ్ చేయాలి. సో స్మెల్ అనేది రాకుంటున్నాము, దానికోసం ఖచ్చితంగా గ్రౌండ్ ఫ్లోర్లో పీ ట్రాప్లో యూజ్ చేయండి. సో ఆగ్నేయ మూలలో బయటకు వెళ్ళిపోయింది అనమాట. అక్కడ ఈశాన్య మూల గేట్ దగ్గర ఇక్కడ మనం ఫ్లోరింగ్ లెవెల్ అనేది డిసైడ్ చేసుకోవాలండి. సో ఆ డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ లెవెల్ ప్రకారంగా మనం టైట్గా దారం కట్టేసుకోవాలి. ఆ దారానికి చాంబర్లన్నీ కూడా పైన లెవెల్గా ఫినిషింగ్ వచ్చేస్తాయి అనమాట. మనకి చేసే మ్యాన్హోల్ అన్నీ కూడా ఫ్లోరింగ్లో లెవెల్గా వచ్చేస్తాయి. ఈ రెయిన్ వాటర్లో ఖచ్చితంగా మనం పీ డ్రాప్ వాడాలండి. ఆ పీ డ్రాప్ కూడా పెద్దదై ఉండాలి. పెద్ద అయితే మనకి ఏంటంటే రెయిన్ వాటర్ స్పీడ్గా పెద్ద వర్షాలు వచ్చినప్పుడు స్పీడ్గా బయటికి వెళ్ళిపోద్ది అనమాట రెయిన్ వాటర్. సో అలా రెయిన్ వాటర్ పీ డ్రాప్ పైన పీకి ఎల్బో వేసి ఆ ఎల్బో పైన మనం రెయిన్ వాటర్ లైన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి పైకి వెళ్ళే లైన్ అంతా కూడా ఎక్కడ కూడా స్మెల్ అనేది రాదు. సో ఇది వాష్ బేసిన్ మనం పెట్టేసాం అనమాట. మీకు చెప్పాను కదా ఆ వీడియోలో ముందు, ఆ ప్రకారంగా మనం ఏంటంటే వాష్ బేసిన్ మనం వాషింగ్ మిషన్ ఇచ్చిన పీ డ్రాప్లో అలా కలిపేసుకుంటే వాష్ బేసిన్కి స్మెల్ రాదనమాట ఇంకా. సో ఎక్కడెక్కడ మనం స్మెల్ ఆఫ్ చేసుకోవాలండి. సో పీ డ్రాప్ మనం రెయిన్ వాటర్లో బిగించాం కదా, ఆ పీ డ్రాప్ అనమాట అది. అలా ముక్కలు మనం పైన పెట్టేసుకుంటే ఫ్లోరింగ్ లెవెల్కి ఫ్లోరింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళు మిషన్తో కట్ చేసుకొని ఆ పైప్ మీద వాళ్ళు జాలి పెట్టుకుంటారు అనమాట. ఈ రెయిన్ వాటర్ అనేది అలాగా ఈశాన్య మూల ఫిల్టర్ వచ్చిందనుకోండి, ఆ ఫిల్టర్ దగ్గర మనం 4-వే లేదా డోర్ క్రాస్ టీ వాడి మనం అలా మేనేజ్ చేసుకోవాలి. కింద స్టేర్ కాబట్టి అలా ఈశాన్యంలో తీసుకెళ్ళి పాయింట్ ఇచ్చాం. టాప్ ఫ్లోర్ అనుకోండి, బీమ్ పక్కనే 2 పాయింట్ ఇచ్చేసుకోవచ్చు. ఈ వీడియో ఎవరైనా
కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతవరకు లైక్ చేయడం మర్చిపోతే దయచేసి లైక్ చేయండి.